నైట్ ఇంటికి వచ్చేసరికి 2 అయితే అయిపోయింది. అసలు విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అందరం చాలా రోజుల తర్వాత కలిసాము. సరే అందరం కలిసాం కదా అని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నేనే సినిమాకి వెళ్దామని అడిగాను. అరగంట సేపు వెళ్దామా వద్దా అని ఆలోచించి అరగంట తర్వాత అయితే సినిమాకి బయలుదేరాం. సినిమా హాల్ వచ్చేసరికి పలకలూరు రోడ్లో ఉన్న జేఎల్ఈ సినిమాస్ అండి. ఇంక అందరం లోపలికి ఎంటర్ అయిపోయి టికెట్ల కోసం అయితే పరిగెత్తాం. ఎందుకంటే అప్పటికే 10:30 దాటిపోయింది. ఇంకా అలా లోపలికి వచ్చేసి టికెట్లు అయితే తీసుకున్నాం. ఇంకా టికెట్లు తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు లోనికి. ఇంకా మేము కూడా సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకుని గబగబా అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే యాజ్ యూజువల్ మన ముఖేష్ అన్న యాడ్ అయితే వస్తుంది. ఇంకా సాయిరామ్ అనుకుని సీట్లు అయితే కూర్చున్నాం. ఇంకా సినిమా స్టార్ట్ అయిన కొంచెం సేపటికి టైటిల్ పడింది. టైటిల్ పడితేనే గోస్ బంప్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా హీరో ఎంట్రీ వచ్చేసరికి చాలా సింపుల్ గా పోలీస్ గెటప్ లో అయితే కనిపిస్తాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం అన్న సెంటిమెంట్ తో సినిమా రచ్చలైపోద్ది, కానీ సెకండ్ హాఫ్ లో అన్న చచ్చిపోతాడు. సినిమా మొత్తం మీద బెస్ట్ సీన్ ఏదంటే ఇదనే చెప్పుకోవచ్చు. ఇంక ఇంటర్వ్యూలో కొనుక్కున్నాను బయటకు వచ్చి ఏం కొనుక్కోకుండానే మళ్ళీ లోనికి వెళ్ళిపోయాం. ఇంకా మూవీ రివ్యూ చెప్పాలంటే సినిమాకి హైప్ తెచ్చింది మాత్రం బీజిఎం అనే చెప్పుకోవాలి. సినిమా మొత్తం మీకు ఎక్కడైతే బోర్ కొట్టదు, కానీ ఇంకొంచెం ఎమోషనల్ యాడ్ చేసినట్టయితే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే అన్న సెంటిమెంట్ పెట్టి అన్న చనిపోయినా కూడా ఎక్కువ రియాక్ట్ కాడు, కానీ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, బీజిఎం అన్ని బాగుంటాయి. మీరు కూడా చూసేయండి. సరే అయితే వెళ్ళొస్తా. మీరు కూడా వెళ్తూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుని వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా. ఇకపై అతడు సృష్టించి విధ్వంసం